హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సంకల్పం వాసు గారు, మోడర్న్ మైండ్ మోటివేటర్. నమస్కారం సార్. నమస్కారం సింగ్ గారు. సో ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దామని. అదేంటంటే చాలా మంది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అంటూ ఉంటారు, ఎన్ఎల్పి అంటూ ఉంటారు. అంతేకాకుండా నేను చాలా వీడియోస్ కూడా చూసినప్పుడు కింద కామెంట్స్ లో థ్యాంక్ యూ యూనివర్స్, థాట్ పవర్ అని, మైండ్ పవర్ అని చాలా వీడియోస్ ఉంటాయి అన్నమాట. చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా డీప్ సబ్జెక్ట్ అని దీంతో అర్థం అవుతుంది. కాకపోతే మీరు మీ మోడర్న్ స్టైల్లో అసలు ఇది ఎలా నిజంగానే ఇది వర్క్ అవుతుందా, మంత్రాలు చదివితే నిజంగానే డబ్బులు వస్తాయా లేదా, ఒకసారి చెప్పండి సార్ దీని గురించి. సో టు బి ఫ్రాంక్ ప్రాక్టికల్ గా చెప్పాలంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ మీద, సబ్ కాన్షియస్ మైండ్ మీద దాదాపు 8 years రీసెర్చ్ చేశాను సార్. నేను ఓకే, దాదాపు 300 books చదివాను దీని మీద. అయితే ఇంటర్నేషనల్ వ్యక్తులతోని, టెడాక్స్, ఇలా చాలా కొంతమంది వ్యక్తులతో, చాలా టాప్ మోస్ట్ సైకాలజిస్టులతో కానీ, స్పిరిచువల్ మాస్టర్స్ తో కానీ చాలా మందితో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఉన్న ఫ్యాక్ట్, ఇందులో ఉన్న లోపాలు కూడా చెప్తాను. మీ హిట్ టీవీ ద్వారా, మీ యాంకరింగ్ ద్వారా కొన్ని ప్రాక్టికల్ ఫ్యాక్ట్లు చెప్పాలి. మన ఉద్దేశం ఏంటి? ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్, బట్ నా ఉద్దేశం ఏంటంటే ఒక 10,000 వీడియోలు ప్రజలకి ఫ్యాక్ట్ ఉన్న వీడియోలు చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే మనకి భగవద్గీతలో ఒకటి ఉంటుంది సార్, మీ ధర్మం ఏంటి అంటే నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ నువ్వు చెయ్యకపోతే, నువ్వు చెప్పకపోతే అది క్రైమ్తో సమానం. మీరు ఒక పనిలో నిపుణులు, మీ పని కానీ ప్రజలకు కానీ ఉపయోగపడకపోతే అది క్రైమ్తో సమానం. అలాగే నా యొక్క ధర్మం ఏంటి? నాది రియల్ ఎస్టేట్, నేను చేసుకుంటాను. బట్ ఏంటంటే నేను నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం వల్ల ఎంతో మంది లైఫ్లో ఫ్యాక్ట్ తెలిసి వాళ్ళ జీవితాలు ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి. అయితే ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. అసలు ఒక నాన్ సెన్స్ కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఒక అథెంటిక్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకోండి, మరి ఎవరైనా చెప్పారు అనుకోండి, వాళ్ళ జీవితాలు మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వామి వివేకానంద, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఒక గౌతమ్ బుద్ధుడు, లేదంటే టాప్ మోస్ట్ మన ఇక్కడ ఉన్నారు డాక్టర్ బివి పట్టాభిరామ్, కొంతమంది ఉంటారు అంటే టాప్ మోస్ట్, అంటే వాళ్ళు అమెరికాలో టోనీ రాబిన్స్ శర్మ, బ్రెయిన్ ట్రేసీ, లెస్ బ్రౌన్. అయితే ప్రజలకి ఎప్పుడైనా చెప్పేది ఏది తెలుసా? ఫ్యాక్ట్ చెప్పాలి సార్. ఫ్యాక్ట్ అంటే ఏంటి? క్లినికలీ ప్రూవెన్ టెక్నిక్స్. ఓకే, క్లినికలీ ప్రూవెన్ సైకాలజీలో కానివ్వచ్చు, న్యూరో సైన్స్ కానివ్వచ్చు, ఎన్ఎల్పి కానివ్వచ్చు, క్లినికలీ ప్రూవెన్ టెక్నిక్స్ చెప్పాలి. అయితే ఆడియన్స్ వింటున్నారు కదా అని, లేదంటే క్లయింట్ మన దగ్గరికి వస్తున్నాడు కదా యాజ్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు కానీ వాడి మైండ్లో చెత్త నింపకూడదు. ఒక మూఢనమ్మకాన్ని, ఒక అబద్ధాన్ని నింపామనుకోండి, ఏం జరుగుతుంది? అదే సర్కస్ లో చూడండి సార్, ఒక ఏనుగుని ఒక చిన్న దాంతో కట్టేస్తారు, దానికి చాలా బలం ఉంటుంది, కానీ కండిషనింగ్ చేస్తున్నారు. కండిషన్ చేస్తే అది, ఆ మధ్య ఏదో జరిగింది కదా సర్కస్ లో, ఒక 100 ఏనుగులు చచ్చిపోయాయి ఫైర్ వచ్చి. అయితే దానికి ఏం కండిషన్ చేశారు? ఫస్ట్ ఏమో ఒక రాడ్తో కట్టేస్తారు, అది విడిపించుకోలేదు. ఆఖరికి ఒక చిన్న కర్ర కట్టేసినా సరే అది విడిపించుకోలేదు. దాని మైండ్లో ఏంటి? ఇది రాడ్డు అనుకుంటుంది. అయితే కొంతమంది మైండ్లో రాడ్డు దింపుతున్నారు అనమాట అమాయకమైన ప్రజలకి. అయితే ఈ థాట్ ప్రాసెస్, లా ఆఫ్ అట్రాక్షన్, కూర్చుంటే డబ్బులు వస్తాయి, నించుంటే డబ్బులు వస్తాయి, కూర్చున్న చోటుగా డబ్బులు వస్తాయి, ఇట్స్ ఆల్ అబౌట్ బుల్షిట్ సార్. ఓకే, ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ బుల్షిట్. మరి లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా కాదంటే 100% నిజం. నేను మళ్ళీ చెప్తాను బల్లగుద్ది. అది ఎలా అంటారు? అదే ఎంత వరకు నిజమో చెప్తాను నేను. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, సబ్ కాన్షియస్ మైండ్ పవర్, విశ్వం థాట్ పవర్ అనేది 100% నిజం. దీని గురించి జోసెఫ్ మర్ఫీ, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, రోండో బర్న్ సీక్రెట్ బుక్, దీనికోసం నెపోలియన్ హిల్ 500 మంది బిలియనీర్స్ మీద రీసెర్చ్ చేశారు. డేల్ కార్నెగీ, ఆండ్రీ కార్నెగీ, టోనీ రాబిన్స్, బ్రెయిన్ ట్రేసీ, లెస్ బ్రౌన్, రాబిన్ శర్మ, మన తెలుగులో స్వామి వివేకానంద మన ఇండియాలో, అలాగే మన టాప్ మోస్ట్ సైకాలజిస్టులు ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ నిజమే చెప్తారు. అయితే మన మోడర్న్ మైండ్ సెట్, నా స్పెషాలిటీ అనేది ఉండాలి కదా, ఏది ఎంతవరకు పాటించాలి సార్? శ్రమ, కృషియే నాస్తి దుర్భిక్షం అన్నారు. అలాగే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పారు. కృషి, ఏదైనా సాధించాలంటే కృషి ఉండాలని చెప్పారు. యాక్షన్ టేకర్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ మేకర్స్, అలాగే సక్సెస్ మేకర్స్ అని చెప్పారు. అయితే ఇప్పుడున్న కొంతమంది ట్రైనర్స్ ఏం చెప్తారంటే, నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వు ఏ పని చేయక యూనివర్స్ వచ్చి నీకు ఇచ్చేస్తుంది, పైన పెద్ద బ్యాంక్ ఉంది సార్, రిజర్వ్ బ్యాంక్ ఉంది, మనం ఇలా డబ్బు కోరుకోగానే ఇలా వేస్తుంది అనమాట. మరి ఇంకెందుకు సార్ ట్రాఫిక్ పోలీసులు, లేదా డాక్టర్స్, లాయర్స్, ఇంక వీళ్ళు ఎందుకు? ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, ఇంకా రాసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి కదా. నాకు ఒక డాక్టర్ ఫోన్ చేశాడండి, ఒక కానిస్టేబుల్ కూడా ఫోన్ చేశాడు. సార్ నేను యూనివర్స్కి నేను ఒక 100 కోట్లు అడుగుతున్నాను సార్, నేను ఇంకా జాబ్ మానేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన జాబ్ మానేయడం వల్ల ఏం జరుగుతుంది? ట్రాఫిక్ ఎవరు సార్ నిర్ధారిస్తారు? ఒక నిజాయితీగా లాయరు నాకు ఫోన్ చేసి, అని మాకు చాలా మంది డాక్టర్స్, కొంతమంది అయితే డాక్టర్ జాబ్కి వెళ్ళిపోతున్నారు, ఆయన స్పెషలిస్ట్ అనమాట,
ఏదో హార్ట్ స్పెషలిస్ట్ ఏంటో చాలా డబ్బులు వస్తున్నాయి. సార్ నేను ఇంకా వేరే చేసుకొని యూనివర్స్ కోరుకుంటాను. అయితే అతను మానేస్తే సర్జరీలు ఆగిపోవా? ఆగిపోతాయి. అయితే దీని గురించి నేనేం చెప్తున్నానంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజం. యూనివర్స్ ఎప్పుడూ కూడా కర్మ సిద్ధాంతం దాని మీద పనిచేస్తుంది. నువ్వు ఏదైనా చేస్తే నీకు నేను ఇస్తా. సెకండ్ సినారియోలో పనిచేస్తుంది, ఫస్ట్ సినారియోలో పనిచేయదు. యూనివర్స్ ఎప్పుడు కూడా చిరంజీవి గారు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యారు. రామ్ చరణ్ గారు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది లా ఆఫ్ అమెరికాలో కూడా చాలా మంది, ఆర్నోల్డ్ శ్వాజ్నగర్, చాలా మంది టాప్ మోస్ట్ పీపుల్, పూరి జగన్నాథ్, చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతారు. అయితే మరి వీళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, మిగతా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది స్ట్రెస్ అయ్యి ఫ్రస్ట్రేషన్ ఉన్న లేరా? ఉంటారు. అయితే మీ ద్వారా నేను ఇచ్చిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్ పెట్టారు, లేదు ఒక సినిమా తీయబోతున్నారు, లేదు ఒక లాయర్ అవ్వాలనుకుంటున్నారు, లేదు బెస్ట్ యాంకర్ అవ్వాలనుకుంటున్నారు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది చెప్తాను చూడండి. మీరు ఏది అవ్వాలనుకున్నా మీ సర్వీస్ ద్వారా మీరు ఒక సర్వీస్ లేదా ప్రొడక్ట్ ఇవ్వాలి ప్రపంచానికి. ఏం చేయాలండి? సర్వీస్ లేదా ప్రొడక్ట్ ఇవ్వాలి. దానికి ప్రతిఫలంగా డబ్బులు ఇస్తారు ఎవరైనా. నువ్వు ఏమీ ఇవ్వకంటే యూనివర్స్ నీకు ఎందుకు ఇవ్వాలి అసలు? ప్రపంచంలో ఎవడైనా సరే డబ్బు సంపాదించినోడు ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఇచ్చినోడా కాదా? ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. పక్కా. ఎవరైనా సరే, ఒక డాక్టర్ ఎందుకు అంత డబ్బులు ఎక్కువ సంపాదించాడు? సర్వీస్ ఇచ్చాడు, ఆపరేషన్ చేశాడు. ఒక లాయర్ అలాగే, ఎవడైనా ఒక సింగర్, అంతే తప్ప ఊరికి ఎవరికైనా ఇచ్చినట్టు చరిత్రలో ఉందా? అయితే చాలా మంది ఎందుకు చెప్తారు తెలుసా, ఊరికి వచ్చేస్తుందంటే ప్రజలందరూ గుంపులుగా బ్రహ్మరథం పట్టి వెళ్తుంటారు అనమాట. అంటే మైండ్కి చెప్పాను ఇంతకు ముందు, మైండ్కి పని చేయడం అంటే ఇష్టం ఉండదు. జనాలందరూ ఏమనుకుంటారు, ఏ పని చేయమని చెప్పట్లేదు, ఈ వ్యక్తే కరెక్టు, ఈ వ్యక్తి నాకు ఎఫర్ట్ పెట్టనివ్వట్లేదు, ఈ వ్యక్తికి ఒక 10,000 పెట్టేసి క్లాస్కి వెళ్ళేసి నేను డబ్బు సంపాదించుకుందాం. ఒకటి అర్థం కావట్లేదు, అంత 10,000 చెప్పాల్సి వస్తే ఆలే చేసుకోవచ్చు కదా ఇంట్లో కూర్చొని. మరి మీకెందుకు చెప్పాలి? అది నిజమే. మరి మీరు ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారంటే, నాకు నిజాలు చెప్పడం అంటే ఇంట్రెస్ట్. నేనున్నానండి, నాకు కూడా డబ్బులు ఊరికినే రావు. నాకు ఎలా ఉంటాయంటే, నేను ఒక కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. ఒక ప్రాపర్టీ 50 crores 30 crores, మన బంజారా హిల్స్ లో దాదాపు నాకు 10 ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే నాకు కాదు, మా క్లయింట్వి. అవి నేను సేల్ చేస్తుంటాను. ఒక ప్రాపర్టీ అమ్మితే ఓ 30 lakhs ఇటు సైడ్, 30 lakhs అటు సైడ్ రావచ్చు. మార్జిన్ బిజినెస్ కూడా పెట్టుకుంటాం. నేను ఆ ప్రాపర్టీ వెతకాలి, ఓనర్తో మాట్లాడాలి, దాన్ని లిస్టింగ్ చేయాలి, ఎన్ఆర్ఐ కస్టమర్కి చూపించాలి, తర్వాత నెగోషియేషన్ చేయించాలి, తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాలి, తర్వాత కూడా సర్వీస్ ఇవ్వాలి. ఇదంతా చేస్తే నాకు అమౌంట్ వస్తుంది. ప్రాసెస్ ఫాలో అవుతారు. దీనికి నేనేం చేస్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతాను. ఎఫర్మేషన్స్, విజువలైజేషన్ దీనికి ఫాలో అవుతారు. అయితే ఇది చేయడానికి ఎంతసేపు నాకు? మార్నింగ్ నుంచి 5 to 10 minutes. రోజంతా నేను ఇంట్లో చేసుకుంటానండి. ప్రాపర్టీ ఎవడు చూపిస్తాడు? రిజిస్ట్రేషన్కి ఎవడు వెళ్తాడు? మరి ఇప్పుడు చెప్పేదంతా అదే కదా. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా 50% వరకు ఓకే. ఎంతండి? 50%. మిగతా 50% ఏం చేయాలి? మీరు ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఇవ్వాలి, దానికి బెస్ట్ యాక్షన్ చేయాలి. మీకు ఒక అద్భుతమైన సూత్రం చెప్తాను. మీరు ఎక్కడైనా ఫుడ్ తినడానికి వెళ్ళారు, వాడు మంచోడని వెళ్తారా, ఫుడ్ బాగుంటుందని వెళ్తారా, లేదా అందంగా ఉండడని వెళ్తారా, టేస్ట్ బాగుంటుందని వెళ్తారు? ఒక కటింగ్ షాప్కి వెళ్ళారు, వాడు మంచోడని వెళ్తారా, లేదా అందంగా ఉండని వెళ్తారా, కటింగ్ బాగా చేస్తారని వెళ్తారా? సరే, మీరు కెమెరామెన్ పెట్టుకున్నారు, ఆడ అందంగా ఉన్నాడా, లేకపోతే నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా వెళ్తారా? కెమెరా షాట్లు బాగా తీస్తాడు రామ్ గోపాల్ వర్మ లాగా, అలా వెళ్తారా? పని బాగుంటుంది, పని బాగుంటుంది వెళ్తారా? మరి మీకు కూడా డబ్బులు సంపాదించాలంటే ఇది ఛాంపియన్స్ ప్రపంచంలో కాంపిటీషన్ యుగం. మిగతా వాడికంటే బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి, మీరు బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి. సచ్చినప్పుడు జనాలు వస్తారా మీ దగ్గరికి? అయితే ఇక్కడ ఏం చెప్తుంది లా ఆఫ్ క్వాలిటీ ప్రకారం? నువ్వు బెస్ట్ ఇస్తే జనాలు నీ దగ్గరికి వస్తారు. దానికి లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రం అప్లై అవుతుంది. నువ్వు అందరికంటే నాసి రకమైన ప్రొడక్ట్ ఇచ్చి, నాసి రకమైన సర్వీస్ ఇచ్చేసి నాకు జనాలు వచ్చేయాలంటే ఎలాగవుతుంది? పాసిబుల్ కాదు. సో థాట్ పెట్టాలి. ఎవ్రీథింగ్ 2 సార్లు మైండ్ లో ఉంటది. నాకు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, అది మన బాహుబలి సినిమా రాజమౌళి తీసింది, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు ఆయన కూడా. అయితే ఆయన బాహుబలి ఊహించుకున్నాడు, మైండ్ లో తీసాడు. అవును. మరి ఆయన కష్టపడలేదా? పడ్డాడు. ఎన్నిసార్లు ప్రభాస్ గారితో కూర్చొని స్టోరీ డిస్కషన్ కోసం, క్యారెక్టరైజేషన్ 100 క్వశ్చన్స్ ఇవన్నీ వీడియోలు ఉన్నాయి. మరి అన్ని ఎంత కష్టపడతారు? వరల్డ్ లో ఛాంపియన్స్, ఒలింపిక్ ఉన్నారు వాళ్ళు ఉంటారు, వరల్డ్ లో డాన్సర్స్ ఉంటారు, యాక్టర్స్, డైరెక్టర్స్, వీళ్ళందరూ కష్టపడలేదా? పడ్డారు. మరి యాక్షన్ చేయకంటే ఎలా పాసిబుల్? అయితే 50% లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మాలి. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంది. మన మనిషికి మన గోల్ని నూరు పోయాలి, డబ్బుని నూరు పోయాలి. అయితే కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, సబ్ కాన్షియస్ మైండ్ అనేది నమ్మరు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. కొంతమంది ఆ సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే చేసేసి యాక్షన్ చేయరు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. అయితే మోడర్న్ మైండ్ సెట్లో ఏం చెప్తానంటే, సబ్ కాన్షియస్ మైండ్ సెట్ విశ్వ ఇది చేస్తాం, మార్నింగ్ లేవగానే నైట్ పడుకునేటప్పుడు. మిగతా 50% ఏం చేస్తాం? యాక్షన్ చేసి పడేస్తాం.
స్పీడ్ యాక్షన్. అవును, యాక్షన్ చేసి పడేస్తే రిజల్ట్ ఎందుకు రాదండి? తప్పకుండా వస్తుంది. సో మన తెలివైన కొంతమంది ట్రైనర్లు, అంటే నా ఉన్న ఫ్యాక్ట్ కోసం చెప్తున్నాను, యాక్షన్ చేయొద్దు, ప్రజల్ని బద్దకస్తులు చేస్తున్నారు. ఏంటండి బద్దకస్తులు అంటే చేస్తున్నారు. బద్దకస్తులు, సోమరపోతులు చేసే పెద్ద ఫ్యాక్టరీ అన్నమాట. ముందే మన భారతదేశం బద్దకస్తులతో నిండిపోయి ఉంది. ఉమ్, హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? 11 గంటలు లేస్తారు, అలాగా చాయ్ తాగుతారు, 1 గంట అవుతుంది, ఫోన్లో వాట్సాప్ చేసుకుంటారు, మధ్యాహ్నం బీరు కొడతారు, పడుకుంటారు, సాయంత్రం 6 అవుతుంది, మళ్ళీ సిట్టింగ్ ఎక్కడ? ఇదే కదా ఎక్కడ పని, ఎక్కడ ప్రొడక్టివిటీ ఉంది? ఇలాంటి వాళ్ళందరూ కూడా క్లాస్కి వెళ్ళి నాకు డబ్బు కావాలంటారు. యూనివర్స్ నీకు ఎందుకు ఇవ్వాలి అసలు? అయితే యూనివర్స్ బోలా శంకరుడు అనమాట. యూనివర్స్ శివుడిలాగా ఏదైనా ఇచ్చేస్తుంది. అయితే మైండ్ సెట్ మార్చుకోవడానికి, డబ్బును ఆకర్షించడానికి, జీవితంలో సక్సెస్ అవ్వడానికి లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ఉపయోగపడుతుంది. ఉమ్, దీని మీద రీసెర్చ్ అంత చెప్పిందని మీ మనసుకి ఏం చెప్తే అదే నిజం. కాకపోతే నేను ఏదైతే చేస్తున్నానో దానికి పర్పస్ యాడ్ చేయాలి. అవును, నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటి? జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఒక 10,000 మందికి, ఒక 10,000 వీడియోలు చేస్తే మనం చనిపోయినా సరే ఆ వీడియోలు ఉంటాయి. అవును, అబద్ధపు ఇన్ఫర్మేషన్ చేసుకుని ఆ వచ్చే డబ్బు నాకు, నా కుటుంబానికి, ఆ వచ్చే ఫుడ్, ఆ తినే బియ్యం మనకు మంచిది అంటారా? బాగుండదు. ఎవడో ఒక 10,000 అపాయింట్మెంట్ వేసాడు, 20,000 30,000 వేసాడు, వాడికి అబద్ధపు ఇన్ఫర్మేషన్ చెప్తే ఆ తినే తిండి మనకి ఇంటికి మంచిదంటారా? కర్మ సిద్ధాంతం ఎఫెక్ట్ అవ్వదు. జెన్యున్ గా సంపాదించుకొని చాలా డబ్బులు చాలా ఉన్నాయి కదా, ఇలాగే ఎందుకు సంపాదించుకోవాలి? ఉమ్, అయితే నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు. యథార్థవాది లోక విరోధి. మీరు నిజాలు మాట్లాడడానికి శత్రువు అయిపోతారు. దాదాపు యూట్యూబ్లో 50-60 ఛానల్లో ఉంటాయి. సంకల్పం వాసు. ఎందుకంటే నేను నిజాయితీగా మాట్లాడతాను. ఎందుకు? నువ్వు వస్తే రాబాయ్, లేదంటే లేదు, నా రియల్ ఎస్టేట్ నేను చేసుకుంటా, నేను అమరావతి, వైజాగ్, హైదరాబాదు, నువ్వు 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 ఆగమన్నా నేను ఆగను, నేను పని చేసుకుంటూ ఉంటా. ఉదయం లెగ్గర నాకు ప్రాపర్టీ ఎవరికి చూపించాలి, రియల్ ఎస్టేట్. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తుంటానంటే ప్రజలకి ఫ్యాక్ట్ చెప్పాలి. ఉమ్, నేను ఎవరిని తప్పు చేయట్లేదు, ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి. లా ఆఫ్ అట్రాక్షన్ లేదు అని చెప్పట్లేదు, థాట్ పవర్ లేదు అని చెప్పట్లేదు, మైండ్ పవర్ లేదు అని చెప్పట్లేదు. 100% ఉంది. ఎంతవరకు? 50%. నువ్వు మంత్రాలే ఫాలో అవుతావో, లేదంటే యూనివర్సే ఫాలో అవుతావో, అంటే దానిలో ఏ టెక్నిక్, లా ఆఫ్ అట్రాక్షన్ ఏవి పాటిస్తే అవుతుంది అవి కూడా చెప్తా. కాకపోతే ఎంతవరకు? 50%. నీ అప్పులు తీరడం 50% ఫాలో, మిగతా 50% సైన్స్ ఆఫ్ అచీవ్మెంట్. నీకు అది కావాలంటే ఏం చెయ్యాలి? సింపుల్ అండి. ఒక అందమైన అమ్మాయి ఏం కోరుకుంటుంది? ఒక అందమైన అబ్బాయిని కోరుకుంటుంది. అందమైన అమ్మాయికి మనసు ఉంటుంది కదా, డబ్బుకు కూడా మనసు ఉంటుంది, సక్సెస్ కూడా మనసు ఉంటుంది. అది ఎవరిని లవ్ చేస్తుంది? డబ్బు. నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు రాబాయ్? నువ్వు నా కోసం ఏదైనా చేస్తే నేను నీ దగ్గరికి వస్తా. నువ్వు నా కోసం ఏది చేయకుండా నేను నీ దగ్గరికి వచ్చామంటే నేను ఎందుకు వస్తుంది? అందమైన అమ్మాయి వస్తుందా? కాదు. మరి డబ్బు ఎందుకు వస్తుంది? కరెక్ట్. సో ఏదైనా రావాలంటే మనం ఏదైనా చెయ్యాలా? ఆ ఏదైనా చెయ్యాలి అంటే ముందు లా ఆఫ్ అట్రాక్షన్ 50% ప్రాక్టీస్ చేస్తే నీకు ఐడియాలు వస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏంటంటే మనుషులు పరిచయం అవుతారు, మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త కొత్త వైబ్రేషన్ పెరుగు, పాజిటివ్గా ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ అయిపోద్ది. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరు ఇంటర్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయాలి, మైండ్ పవర్ ప్రాక్టీస్ చేయాలి, థాట్ పవర్ ప్రాక్టీస్ చేయాలి. బట్ దాని తర్వాత మనం ఏం చేయాలి? అది చేయాలి. అది చేస్తే ఖచ్చితంగా మనం కొట్టవచ్చు. సో అదండి. చాలా క్లారిటీగా చెప్పారు వాసు గారు. నిజంగానే చూసిన వాళ్ళకు కూడా చాలా బెటర్గా అర్థమై ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సార్ చెప్పినట్టు 50% వరకే పనిచేస్తుంది. అది కాకుండా మనం యాక్షన్ చేయాలి, అప్పుడే మనకు రివర్స్లో రియాక్షన్లో మనకు డబ్బులు అనేది వస్తాయి అన్నమాట. సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం ఇక్కడ చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా అప్డేట్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.